శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఇరాన్ ప్రతీకార దాడులతో మిడిల్ ఈస్ట్లో భారీ విధ్వంసం సృష్టిస్తూ ఉంటే అమెరికా కూడా ఏ మాత్రం తగ్గకుండా అంతే రేంజ్లో కౌంటర్ అటాక్ చేస్తుంది. అసలు గ్రౌండ్లో ఏం జరుగుతుందో ఇప్పుడు సింపుల్గా తెలుసుకుందాం. ఇరాన్ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఇజ్రాయిల్తో పాటు గల్ఫ్ దేశాలపైకి క్షిపణులు మరియు డ్రోన్స్తో విరుచుకుపడుతోంది. ముఖ్యంగా కువైట్లోని చమురు మరియు రిఫైనరీపై ఇరాన్ చేసిన డ్రోన్ దాడులతో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. దుబాయ్, బహ్రెయిన్లోని అమెజాన్, ఒరాకిల్ లాంటి ఐటీ సంస్థల డేటా సెంటర్లపై కూడా దాడులు చేస్తామని ఇరాన్ ప్రకటించింది. అంతేకాకుండా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు మరియు సముద్రపు నీటిని మంచినీటిగా మార్చే డిశాలినేషన్ కేంద్రాలను కూడా ఇరాన్ ధ్వంసం చేస్తుంది. ఈ దాడులు ఆపకపోతే ఇరాన్లోని పవర్ ప్లాంట్స్, రిఫైనరీలు ధ్వంసం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అయినా ఇరాన్ తగ్గకపోవడంతో ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి కరాచ్ ప్రాంతాన్ని కలిపే ఒక భారీ వంతెనను అమెరికా సైన్యం బాంబులతో పేల్చేసింది. ఆ వంతెన పేల్చివేత వీడియోను స్వయంగా ట్రంపే తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు. మరింత విధ్వంసం తప్పదని ఒప్పందానికి రావడం మినహా ఇక ఇరాన్కు వేరే దారి లేదు అని ట్రంప్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఈ దాడుల్లో అమెరికాకు చెందిన F-35 విమానాలు కూడా కూలిపోయినట్లు తెలుస్తోంది. బ్రిడ్జ్ కూల్చివేతకు ప్రతీకారంగా ఇరాన్ కూడా ఒక రేంజ్ లో రెచ్చిపోతుంది. పశ్చిమాసియాలోని భారీ 8 వంతెనలను పేల్చేస్తామని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. ఒక పక్క వంతెనలు, ఇంకో పక్క ఆయిల్ రిఫైనరీలు. ఈ యుద్ధం చూస్తుంటే ఇప్పట్లో ఆగేయలేదు. ట్రంప్ చేసిన ఈ హెచ్చరికలు, ఇరాన్ దాడుల మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.